అట్లాగే రైతులకు ఇస్తానన్న డబ్బులు బోనస్ అయితే ఏదో ఇస్తున్నారట, 500 రూపాయలు ఇస్తానన్నది. ఇది మాత్రం లేదు. ఇది ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తానన్నాడు కదా, అది జరగలేదు. తర్వాత ప్రతి మహిళకి ఇస్తానని 2,500 ఇట్లాంటివి ఏం చేయలేదు. ఏడాది అయిపోయింది. కాబట్టి ఈ ఏడాదిలో ఇక్కడ ఎట్లయితే మేము పాలన గాడిలో పెట్టామంటారో అక్కడ కూడా పాలన నేను గాడిలో పెట్టాను. చూసారా, వాళ్ళైతే కనుక కేసీఆర్ టైంలో సినిమా రంగాన్ని భయపెట్టారు. ఎలాగా అధికారంలోకి రాగానే స్టూడియోలన్నిటికీ నోటీసులు ఇచ్చారు. అసలు అంతకుముందు స్టూడియోలన్నీ దున్నేస్తామని చెప్పారు కదా, ఏదో 1,00,000 నాగాళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుతామని, అన్నపూర్ణ స్టూడియో స్వాధీనం చేసుకుంటామని, పద్మాలయ స్టూడియో తీసుకుంటామని ఇట్లాంటివన్నీ ప్రకటించారు ఉద్యమ సమయంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి, ఈవెన్ రామోజీ ఫిలిం సిటీకి అయితే నోటీసు ధైర్యం కూడా చేయలేదు, వీళ్ళ వరకు నోటీసులు ఇచ్చేసి ఈ నోటీసుల మీద కోర్టులో స్టేలు తెచ్చుకునేటట్టు దానికి తగ్గట్టు వీళ్ళు సహకరించారు. ఎప్పుడైనా కోర్టులో సవాల్ చేసేది ఏమైనా వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా? లేదు. ఆ విధంగా ఒక లాలూచి కుదిరిపోయింది. రెండవ కోణంలోకి వచ్చేటప్పటికి ఏదైతే అందరూ వెళ్ళి కేసీఆర్ని ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అందరూ వెళ్ళి కేసీఆర్కి బొకేలు ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చారు, ఆశీర్వచనాలు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి పట్టించుకోవడం మానేశారు. అంటే అంతకుముందు చంద్రబాబుకి ఇచ్చినటువంటి విలువ తనకి ఇవ్వట్లేదని కోపగించినప్పుడు ఆయన పేరేంటి, ఒక డ్రగ్ ఇది యాంటీ నార్కోటిక్స్కి సంబంధించి చేసుకొచ్చారు కదా, సబర్వాల్ నాయకత్వం